హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ కారం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ నేను పాలకూర పప్పు పెట్టాను కదండి వీడియో. పాలకూర పప్పుతో పాటు నేను కాకరకాయ కారం చేసుకున్నానండి ఫ్రై అనేది. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చేసేటట్టు. ఆల్రెడీ నేను 2 టైప్స్ ఆఫ్ కాకరకాయ ఫ్రైలు చూపించానండి మీకు. ఇది ఇంకా డిఫరెంట్ టైప్ ఇది. ఇంకా చిన్న కాకరకాయలు పెద్దవండి. ఇంక చిన్న కాకరకాయలు అయితే ఇంకా బాగుంటుంది మసాలా పెట్టి చేస్తే. మీ దగ్గర మీకు చిన్న కాకరకాయలు దొరికితే చిన్న కాకరకాయలు తీసుకోండి. నాకు చిన్న కాకరకాయలు దొరకలేదు కాబట్టి నేను పెద్ద కాకరకాయలతోనే చేసుకుంటున్నాను. చూడండి చేసే ప్రాసెస్ అంతా ఇక చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 3 కాకరకాయలు తీసుకున్నానండి. ఇది లాస్ట్ వీకెండ్ అండి ఇవి. ఎప్పుడు వండడానికి నాకు అలా కుదరలేదు. ఏదో ఒకటి చేస్తున్నాను. ఇంకా ఉంచితే పాడైపోతాయని చెప్పేసి నేను కాకరకాయ కారం చేశాను ఈరోజు. అదే నిన్న చేశాను. దీన్ని ముందుగా 3 కాకరకాయలు తీసుకున్నా. అది 3 ఉన్నాయి, 3 తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే తీసుకోండి. మాకు ఈ 3 సరిపోతాయి. దీన్ని ముందుగా నేను పీల్ చేసుకుంటున్నానండి. మొత్తం పొట్ట పైనంతా మనకు చేదంత ఉండదు. వీడియోలో చూపిస్తాను చూడండి. మంచిగా పీల్ చేసుకుంటున్నాను అంతా. పీల్ బాగా చేసుకుంటే మనకు చేదు ఉండదు. ఇంకా మీకు చెప్పాను ఆల్రెడీ, సాల్ట్ పసుపులో ఒక 10 మినిట్స్ నానబెడితే మనకు చేదంతా వచ్చేస్తుంది బయటికి పిండితే. ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు దానికి అలా ఏం చేయట్లేదండి. నేను జస్ట్ ఇవి కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే మసాలా పెడతానండి లోపల. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన కన్నా కొంచెం ఉడకబెట్టుకుంటే బెటర్ కదా. కొంచెం ఆయిల్ వేసుకున్న ఫ్రై అయిపోతాయి. మనకి హెల్త్కి కూడా మంచిది. గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మంచిగా ఉంటుంది. అన్ని మసాలా ఏం వాడకుండా మన ఇంట్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవే కాబట్టి మనకి హెల్త్కి కూడా మంచిదేనండి, డైజెషన్ పరంగా అయినా. కాకరకాయకి తెలిసిందే కదా, కాకరకాయ చాలా మంచిది. పొట్టలో ఏమన్నా ఏ చెత్త ఉన్నా మంచిదేనండి. చెత్త ఉన్నా మంచిగా ఇదైపోద్ది. పిల్లలు ఎవరికైనా పెట్టచ్చు. మంచిది చేదు తింటే. మన ఒంట్లో ఏమైనా క్రిములు లాంటివి ఉన్నా పోతాయి చేదు తింటే. చూడండి నీట్గా ఆ పీల్ తీసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను లోపల ఆ సీడ్స్ అనేది అలా రిమూవ్ చేసేయాలండి. మీకు ఒకటి చూపిస్తాను నేను. దాని విధంగా అలా చేసే విధంగా అన్నీ అలాగే చేసుకోండి. మీకు శాంపిల్గా ఒకటి చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. నార్మల్గా అయితే 4 ఘాట్లని పెట్టుకోండి మసాలా పెట్టడానికి. నేనైతే ఘాట్ల కన్నా ఇది స్టఫింగ్ బాగుంటుందండి, ఇంకా మంచిగా వెళ్తుంది. అందుకని చెప్పేసి నేను లోపలంతా సీడ్స్ అన్నీ బయట తీసేసానండి. మనకు చేదు ఉండదు, మంచిగా అనిపిస్తుంది. కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఇంకేం కాదండి, ఆనియన్ కూడా వేస్తానండి నేను. డిఫరెంట్గా దీనిలో అయితే ఆనియన్ వేయరు. నేను ఈసారి డిఫరెంట్గా ఆనియన్ వేసాను. ఒకసారి ట్రై చేయండి. కూర మాత్రం చాలా బాగుంది. కొంచెం ఆనియన్ యాడ్ చేస్తే ఇంకా అసలు చేదే లేదండి. పూర్తిగా చేదు లేదండి. ఒకసారి నేను చేసేటట్టే మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది అప్పుడు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నాకైతే మాత్రం, ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల. ఆనియన్స్ ఎక్కువ తీసుకోలేదు. రెండు ఆనియన్స్ తీసుకోండి. 2 అయితే సరిపోతాయండి చిన్న సైజు. అవి మాత్రం చెక్కులో సన్నంగా కట్ చేసుకోండి. దీనికి ఇంకేం లేదండి మసాలాకి. ఎండుమిరపకాయను, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు అంతేనండి. అల్లం ఏం అవసరం లేదు. చూడండి నేను అలా మొత్తం తీసుకున్నాను కదా, అలా లోపల ఏం లేకుండా మంచిగా అలా తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత అన్నీ అలానే చేసుకున్నాను నేను. నాకు 3 కాకరకాయలు కదండి, నాకు అన్నీ 6 పీసెస్ వచ్చాయంటే ఒక కాకరకాయ 2 చొప్పున వచ్చాయి. పెద్దగానే చేసుకున్నాను నేను. మరి చిన్న సైజు కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకున్నాను. అంటే ఒక కాకరకాయ 2 పీసులు చేసుకున్నాను నేను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. మరేమో ఇక స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇక ఉడకబెట్టుకుంటున్నానండి. ఇవి ఎక్కువ టైం అప్పుడు ఉడకబెట్ట అవసరం లేదు. ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోండి సరిపోద్ది. ఇందులో కొంచెం సాల్ట్ని పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటే మనకు తగ్గుతుంది కూడా, చేదు కూడా తగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. చేదు అంత ఏమి ఉండదు. ఇది ఉడకబెట్టుకోండి కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని. ఇది ఉడికేలోపు మనం మసాలా కూడా తయారు చేసుకుందామండి. వెంటనే అన్నీ ఇది అయిన టైం ఎక్కువ పట్టేస్తుందండి. ఇది అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుంటే తర్వాత ఉడికిన స్టఫింగ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఈజీ అయిపోద్ది మనకి. నా రెసిపీస్ అన్నీ చాలా ఇలానే ఈజీగా ఉంటాయండి. చూడండి ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయ, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అండి, అంతే. దీనికి అల్లం ఏం అవసరం లేదు. ధనియాలు కొంచెం ఎక్కువ ఉన్నా తీసుకున్నాను. అది ధనియాలు కొంచెం ఉన్నాయి, అవే వేసుకున్నాను నేను. చూడండి కాకరకాయలు ఒక పక్క ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను. దాంతోపాటు కారం కూడా యాడ్ చేయాలండి మనం ఆనియన్స్ వేగేటప్పుడు. ఎండుమిరపకాయ మామూలు మసాలాకి అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఆ వేడికి ధనియాల జీలకర్ర కూడా ఫ్రై అయిపోయేవి.
తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక మిక్సీ జార్‌లో వేసుకోవాలి మనం. చూడండి మిక్సీ జార్‌లో వేసుకున్నప్పుడు పచ్చివి ఉంటాయి కదా! వెల్లుల్లి ఏం ఫ్రై చేయవసరం లేదు. ఆ వెల్లుల్లి, కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ ఏసుకోండి. ఆల్రెడీ మనం ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ ఏసుకున్నాము. ఇప్పుడు కొంచెం మసాలాకి సాల్ట్ పెట్టుకుంటే మనం లోపల స్టఫింగ్ పెట్టినప్పుడు మనకి ముక్కకి బాగా పడతది సాల్ట్ అనేది. టేస్ట్ చాలా బావుంటది. అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకుంటే ఎంత బావుందో తెలీదండి. ఒకసారి ట్రై చేయండి. నేను చేసేటట్టే ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్‌లో కూడా చెప్పండి. చూడండి మసాలా కూడా రెడీ అయిపోయింది. నేను ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కాకరకాయలు కూడా చూద్దామండి ఉడికిపోయావో లేదో. చూడండి కాకరకాయలు కూడా ఉడికిపోయేవి. ఇవి ఒక సైడ్‌కి తీసుకుందాము. కొంచెం ఉడికితే సరిపోద్దండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్‌లో కూడా ఫ్రై చేస్తాం కదా! వేగిపోతాయి పర్వాలేదు. మూత పెట్టుకున్న ఫ్రై చేసుకోండి. తొందరగా మగ్గిపోద్ది. మంచిగుంటది. మసాలా కూడా బాగా పడతది. చూడండి స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2, 3 గరిటెలు ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ కొంచెం పడతది దీనికి. ఎందుకంటే మసాలా ఉడకాలి, ఆనియన్స్ ఉడకాలి, కాకరకాయ కదా! కొంచెం ఆయిల్ మాత్రం పడద్దండి. ఒక 3 గరిటెలు ఆయిల్ ఏసుకున్నాను నేను. తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర ఏసుకోండి కొంచెమని. ఆల్రెడీ జీలకర్ర అది మనం పౌడర్‌లా చేసుకున్నాం కదా! మసాలాలో. ఇప్పుడు కొంచెం పోపుకి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ ఏసుకుంటాం కాబట్టి. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఇక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు కూడా మసాలాలో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కరివేపాకు ఇంకేం ఏసుకోలేదండి. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ఏసుకున్నాను అంతే. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇంకా ఎక్కువ అవసరం లేదు. మే కొంచెం వేగితే సరిపోద్ది. ఎందుకంటే మనం తర్వాత ఈ ఏంటది కాకరకాయ పీసులు కూడా యాడ్ చేసుకుంటాం కదా! వాటితో పాటు అది వేగుతది. తర్వాత ఇది వేగేలోపు మనం స్టఫింగ్ కూడా రెడీ పెట్టుకుందాము. ఇప్పుడు ఉంది కదండీ! దానికి స్టఫ్ చేసుకుందాం లోపల మొత్తం. మొత్తం ఫుల్లుగా చేసుకోండి. చూడండి నేను తీసుకునే మసాలా నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. కొంచెం కూడా మిగలలేదు. అలా మంచిగా తీసుకున్నాను. అంతా అలా సరిపోయింది. 6 పీసెస్‌కి కొంచెం కొంచెం అన్నీ ఒక్కొక్క స్పూన్ ఏసేసుకున్నాను. ధనియాలు ఒక 3 స్పూన్స్ ఏసానండి. జీలకర్ర కూడా అంతే ఏసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 6, వెల్లుల్లి ఒక 3 రెబ్బలు, కరివేపాకు అంతేనే. అలా నాకు 3 కాకరకాయలకి సరిపోయింది మసాలా. అస్సలు కొంచెం కూడా మిగలలేదండి. తర్వాత ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా ఏసుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టఫింగ్‌లో సాల్ట్ ఏసుకున్నాము. కాకరకాయలు ఉడకబెట్టుకున్నప్పుడు కూడా కొంచెం సాల్ట్ ఏసుకున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్స్‌కి కరెక్ట్ సరిపోయినంత సాల్ట్ ఏసుకుంటే సరిపోద్ది. మరి ఇంక సాల్ట్ యాడ్ చేయవసరం లేదండి. ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత కారం కూడా ఏసుకోండి. కారం మాత్రం కొంచెం బాగా పడతదండి. నేను ఒక స్పూన్ ఏసాను. ఇంక మీరు ఒక 2, 3 స్పూన్‌లెయ్యండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు ఘాటుంటే పర్వాలేదండి. ఘాటు లేకపోతే మాత్రం కారం మాత్రం ఒక 3 స్పూన్స్ ఏసుకోండి. అప్పుడే బావుంటది స్పైసీగా. టేస్ట్ చాలా బావుంటది. ఇదండి ఇలా వేగితే సరిపోద్దండి. ఎందుకంటే కాకరకాయ ఏసిన తర్వాత కూడా మళ్ళీ వేగుతది కదా! ఈ టైప్ ఇంతవరకు వేగితే సరిపోద్ది. ఇప్పుడు మనం కాకరకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. చూడండి కాకరకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. అలా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అండి. 10 మినిట్స్‌లో ఇంక రెడీ అయిపోద్ది. ఈ కాకరకాయ కారం అనేది మనకి నియర్లీ ఒక 25 మినిట్స్ పడతది. దగ్గర దగ్గరగా అలాగా. అందుకే మసాలా రెడీ చేసుకోవడానికి, మళ్ళీ ఉడకడానికి, మళ్ళీ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతది కదా! నియర్లీ ఒక 25 మినిట్స్ పట్టింది నాకైతే. కానీ వీక్లీ వన్స్ అయినా తినండి కాకరకాయ అనేది. మనకు చాలా మంచిది. పొట్టలో ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయి. మంచిగుంటది మనకి హెల్తీగా. అలా మంచిగా మూత పెట్టే ఫ్రై చేసుకోండి. మీకు తొందరగా మగ్గిపోద్ది. తర్వాత కూడా నాకు కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. ఆనియన్స్‌లో ఏసాను కదా కొంచెం కారం. మళ్ళీ కాకరకాయ వేగేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. చూడండి మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి కొంచెం ఇప్పుడు వేగింది కదా! కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఈ టైంలోనే కారం వేసుకున్నాను. అది తీయలేదు నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. ఇంక కొంచెం సేపు వేగాలండి. కొంచెం వేగితే సరిపోద్దండి అంతే. చాలా సింపుల్ అండి. సింపుల్, టేస్టీ, హెల్తీ ఈ రెసిపీ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కాకరకాయతో పులుసు కూడా పెడతారండి పెద్ద పెద్ద పీసెస్. అది కూడా చాలా బావుంటది. ఇంకొకసారి ఎప్పుడైనా మీకు అది రెసిపీ పెడతాను ఎప్పుడైనా చేసి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈలోపు నేను కుక్కర్ కూడా పెట్టేసుకోనండి రైస్ కూడా. వేడి వేడి అన్నం కాకరకాయ ఫ్రై చాలా బావుంటది కదా! దానితో నేను పాలకూర పప్పు కూడా చేసుకున్నానండి. చూడండి కాకరకాయ బాగా ఫ్రై అయింది కదా! అంతేనండి చాలా సింపుల్. మనకు ఆ గ్రేవీ ఏంటంటే ఆనియన్స్ మన గ్రేవీ కింద వస్తది కదా! మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా యమ్మీ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా మెత్తగా సాఫ్ట్ అయిపోయిందండి పీస్ అయితే. ఉడికింది కదా! ఉడికింది తర్వాత ఫ్రై అయ్యింది. ఆహ్,
కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత టేస్ట్ వస్తే గాని ఇన్నిసార్లు చెప్పను. ఒకసారి ట్రై చేసుకోండి మీరు కూడా. అంతేనండి. నేను చేసే ఈ కాకరకాయ కారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలని నాకు కామెంట్‌లో చెప్పండి. అంతేనండి. ఇంక మీరేం స్టైల్‌లో చేస్తారో కూడా నాకు కామెంట్‌లో పెట్టండి. ఇంకా డిఫరెంట్‌గా చేస్తే మాత్రం ఇంకేదైనా యాడ్ చేస్తే నేనేదైనా మిస్ చేసి ఉంటానేమో మీకు తెలిస్తే. ఇంకేదైనా ఏసుకుంటే బావుంటదంటే నాకు కామెంట్‌లో అది కూడా చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.